So welcome to ninth class. So yesterday we did problems basing on median. So today we are going to start mode. So what is mode? తెలుగులో బాహుళకం అని అంటారు. సో బాహుళకం అంటే ఏంటంటే in the given data the observation or observations which occurs most frequently is known as mode of the data. ఒక దత్తాంశంలో తరచుగా వచ్చే విలువలు లేదా విలువలను ఏమంటాం అంటే మనం బాహుళకం అని అంటాం. సో ఇన్ ద గివెన్ data the observations or observation which occurs most frequently is known as mode. So there are two types of modes. The first one is unimodal and the second one is bimodal. ఏక బాహుళకము ద్విబాహుళకము. సో ఇప్పుడు అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 4 6 7 4 2. ఇప్పుడు ఈ డేటాలో ఏ నెంబర్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చింది మీరు చెప్తారు అందరూ కూడా 4 అనేది ఫ్రీక్వెంట్గా వచ్చింది. సో 4 ఈజ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. సో ఈ డేటాకి ఒకే ఒక మోడ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం యూని మోడల్ ఏక బాహుళకం అని అంటాం. అంటే ఈ దత్తాంశానికి యూని మోడల్ ఉందన్నమాట, ఏక బాహుళకం ఉందని చెప్తాం అన్నమాట. సో అలా కాకుండా ఇలా చూడండి 4 6 7 4 2 7. సో ఇప్పుడు ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది? ఇక్కడ 4 2 టైమ్స్ వచ్చింది, 7 కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీని యొక్క మోడ్ ఏమవుతుందంటే 4,7 అవుతుంది. సో దీనికి మోడ్ ఏముందంటే రెండు మోడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే బై మోడల్ అంటారు, బై మోడల్. సో ఇలా చెప్తుంటే ఒక అబ్బాయికి డౌట్ ఏమొచ్చిందంటే సార్ ఇక్కడ నేను ఒక 2 పెడుతున్నానండి పక్కన. సో ఇప్పుడు 4 7 2 సో అన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయి కదా, దీనికి 3 మోడ్స్ ఉంటాయని అడిగాడు మాట అబ్బాయి. సో 3 మోడ్స్ అని ఉండవు. సో ఒకేలాంటి నెంబరు 3 టైమ్స్ రిపీట్ అయ్యి వచ్చింది అనుకోండి. సో 4 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 4 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 7 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అదేవిధంగా 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో మోడ్. అప్పుడు ఆ డేటాకి ఏముంటుంది? బాహుళకం అనేది ఉండదు అనమాట, నో మోడ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో మనం సింపుల్గా ఏం రాయాలంటే బాహుళకం లేదు అని రాయాలి. బాహుళకం లేదు అని రాస్తాం అన్నమాట, చాలా సింపుల్గా. సో ఉంటే బాహుళకం ఒకటన్నా ఉంటుంది లేదా రెండన్నా ఉంటాయి. ఒకేలాంటి నెంబర్స్ ఒకేలాగా 3 సార్లు రిపీట్ అయినాయి అనుకోండి, మనం ఏం రాస్తామంటే బాహుళకం లేదని రాస్తాం. సో బాహుళకం ఫైండ్ అవుట్ చేయమంటే ఇంతే సింపుల్గా, ఇంకా చేయవలసింది ఏమీ లేదన్నమాట. సో టేబులర్ ఫామ్లో ఇచ్చాడు, సపోజ్ టేబులర్ ఫామ్లో ఇచ్చి బాహుళకం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ మార్క్స్ 40 100కి మటిది 45 81 35 అండ్ 90 అండ్ 95. సో స్టూడెంట్స్కి మార్క్స్ ఈ విధంగా వచ్చినాయి. సో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ పెడదాం ఇది. 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 15 స్టూడెంట్స్ ఉన్నారు. 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 స్టూడెంట్స్ ఉన్నారు. 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 స్టూడెంట్స్ ఉన్నారు. 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 25 స్టూడెంట్స్ ఉన్నారు. 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. 95 వచ్చిన వాళ్ళు 1 ఉన్నారు. సో ఇప్పుడు దీని యొక్క మోడ్ ఎంత అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో ఏది ఎక్కువ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది చెప్పండి, మనకు 25 దగ్గర ఉంది కాబట్టి సో మోడల్ క్లాస్. సో మనకి 35 మార్క్స్ అనేది ఎక్కువ మందికి వచ్చింది అనమాట. సో 35 ఇస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు ఆ విధంగా. ఓకే, 35 మార్క్స్ అనేది మనకి మోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అన్గ్రూప్డ్ డేటాకి ఒక టేబుల్ ఇచ్చినప్పుడు మోడ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ప్రత్యేకమైన ఫార్ములాస్ అంటూ లేవు. సో కానీ 10th క్లాస్లో మనకి గ్రూప్డ్ డేటా ఫర్ మోడ్, గ్రూప్డ్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ ఫార్ములా ఉంటుంది. సో 9th క్లాస్లో మనకి రా డేటా ఇస్తే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అన్గ్రూప్డ్ డేటా ఇస్తే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇంతకంటే మోడ్ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సైజ్లోకి ఎంటర్ అవుదాం. ఎక్సైజ్ 9.2. సో ఎక్సైజ్ 9.2లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనం ఇన్ని రోజులు కూడా మీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాం, సగటు మీద కొన్ని ప్రాబ్లం చేసాం, అలాగే మధ్యగతం మీద కొన్ని ప్రాబ్లం చేసాం, మీడియన్ మీద. సో నెక్స్ట్ మోడ్ గురించి ఈరోజు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఎక్సైజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ ఎక్సైజ్లో మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఈ ఎక్సైజ్ దీనికి లాస్ట్ ఎక్సైజ్. సో ఈ ఎక్సైజ్ కంప్లీట్ అయిపోతే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి,
వెయిట్స్ ఆఫ్ పార్సల్స్ ఇన్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆర్ గివెన్ బిలో. ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పార్సిల్స్ ఉంటాయి. మనకి పార్సిల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, ఎస్ఆర్ఎంటీ అని రకరకాలు ఉంటాయి అన్నమాట. సో వాడికి పార్సిల్స్ ఇస్తూ ఉంటారు. కొరియర్ పార్సిల్స్ కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ పార్సిల్ సర్వీస్ కూడా ఉంది. సో అక్కడ మనం పార్సిల్స్ ఇస్తున్నట్లయితే ఆ పార్సిల్స్ యొక్క వెయిట్ ఇలా ఉందన్నమాట. ఎంత ఉంది? 50 కేజీ వెయిట్ ఉన్న పార్సిల్స్ ఉన్నాయి, 65 కేజీస్ ఉన్న వెయిట్ ఉన్న పార్సిల్స్ ఉన్నాయి, 75 కేజీస్ వెయిట్ ఉన్న పార్సిల్స్ ఉన్నాయి, 90 కేజీస్, 110 అండ్ 120. సో ఇప్పుడు 50 కేజీస్ వెయిట్ ఉన్న పార్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 25 పార్సిల్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రీక్వెన్సీ అన్నమాట. అలాగే 65 కేజీస్ ఉన్నాయి, 34 ఉన్నాయి, 75 కేజీస్ ఉన్నాయి, 38 ఉన్నాయి. సో ఇవంతా కూడా ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైండ్ ద మీన్ వెయిట్ ఆఫ్ ద పార్సిల్స్. సో ఈ పార్సిల్స్ యొక్క మీన్ వెయిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఒక టేబుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకున్నాను ఇప్పుడు నేను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం వెయిట్ అని రాసుకుందాం. వెయిట్స్ in kgs. Okay, next number of parcels. సో నెక్స్ట్ వెయిట్. వెయిట్ని ఏమనుకుంటాం మనం? xi అనుకుంటాం. నెంబర్ ఆఫ్ పార్సల్స్ని fi అనుకుంటాం. సో ఇది FIXI అవుతుంది, FIXI. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ తీసుకుందాం. 50, ఫస్ట్ 50 ఎంత ఉన్నాయి పార్సల్స్? 65 పార్సల్స్ ఉన్నాయి, 65. నెక్స్ట్ 50 ఉన్న పార్సల్స్ ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి. సో నెక్స్ట్ 65 కేజీస్ ఉన్న పార్సల్స్ ఎన్ని ఉన్నాయంటే 34. 75 కేజీస్ పార్సల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 38. 90 కేజీస్ పార్సల్స్ ఎన్ని ఉన్నాయంటే 40. 110 కేజీస్ పార్సల్స్ ఎన్ని ఉన్నాయంటే 47. 120 కేజీస్ పార్సల్స్ ఎన్ని ఉన్నాయంటే 16 పార్సల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం దీని అంతా కూడా టోటల్ చేసుకోవాలి. దాన్ని ఏమంటాం అంటే మనం సిగ్మా FI అంటాం. సిగ్మా FI is equal to 6, 7, 13, 13, 8, 21, 4, 25, 25, 5, 30, 0, 3, 1, 4, 4, 4, 8, 8, 4, 12, 12, 6, 18, 18, 2, 20. So this is 200. Okay, so next ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై చేయాలి. సో 50 25. సో 25 5s are 125. So this is 1250. Okay, 65 34. 65 into 34. 5 4s are 20. 2 6 4s are 24. 2 26. 3 5s are 15. 1 6 3s are 18. 1 9. So this is equal to 0 and 11 1 2 1. So this is equal to 2210. So this value is 2210. 2210. 2210. Next 75 35. 75 into 38. 75 into 38. So this is equal to 5 8s are 44. 7 8s are 56. 4 60. 5 3s are 15. 1 7 3s are 21. 22. So this is equal to 2850. So this is equal to 2850. So this is equal to 2850. 2850. And 9 4s are 36. This is 3600. Okay, so 1147s are 1147s. 7 7 over 1 1 5107. So this is 5107. So 5107. 5107.
5170. Next 12 6 are 72 and 12 ones 7 is left. 12 ones are 12 7 19. So put a 0 here. So this is 1920. 1920. So adding all these, so this is sigma Fixi. Sigma Fixi is equal to 0 0 7 2 9 9 5 14 14 14 6 20 0 2 2 3 5 8 8 3 11 11, and this is 2 8 8 3 11, and 11 5 17, 11 5 16. Okay, so once again we are going to calculate it. So this is 1250 and 2220, 2850, 3600, 5170. So this is good total. 0 7 2 9 9 9 5 14 14 6 20 0 equals 0 2 9 2 11 11 1 12 18 18 20 30. This is 3 3 1 0 3. So 9 9 3 12 12 5 17. So this is 17. Okay, the value of sigma xi is 17. So mean is equal to mean x bar is equal to mean x bar is equal to sigma Fixi by sigma Fixi by sigma Fi. So this is equal to sigma Fixi, that is 1700. So this is not 1700. So this is 17,000. Sorry, 17,000. So this is 17,000. I forget to write 10 here. So this is 17,000. So 17,000 by 200. By 200. So zeros cancel. So this is 170 by 2. So 170 by 2 is 85. Okay. సో తెలుగు మీడియం చూడండి అమ్మ ఒకసారి. సో ఇక్కడ ఏమి చేస్తాం, బరువులను రాయాలి, బరువులు, అదేవిధంగా పార్సల్ సంఖ్య. సో దీన్ని ఎక్స్ఐ అనుకోవాలి, దీన్ని ఎఫ్ఐ అనుకోవాలి, ఎఫ్ఐఎక్స్ అనమాట. సో అన్నీ కూడా వేసుకొని మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత అంతా యాడ్ చేస్తే 200 వచ్చింది. ఇక్కడ యాడ్ చేసి చూస్తాం చూడండి మళ్ళీ ఒకసారి. సో 0 అండ్ 7 2 9 9 10 30 0 3, నెక్స్ట్ 3 9 12 1 13 13 6 19 19 8 27 and 27 and 31. సో మళ్ళీ చూద్దాం ఒకసారి. 0 7 2 9 9 5 14 14 6 14 6 20 0 2 9 2 11 1 12 12 6 18 18 8 18 and 8 26 26 and 4 30 0 3 3 4 5 9 9 3 12 12 5 17. సో దిస్ ఇస్ 1700. సో 1700 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే సగటు అన్న అంకగణిత సగటు అన్న ఒకటే. సో సగటు ఈజ్ ఈక్వల్ టు sigma Fixi by sigma Fi, that is equal to 17,000 by 200. సో 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. సో 170 by 2, that is equal to 85. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం. If the mean of the following frequency distribution is 7.2, find the value of k. Okay. So x is equal to 2, 4, 6, 8, 10, 12 and f is equal to 4, 7, 10, 16, k, 3. The frequency and the values are given. Okay. So the mean is also given as 7.2. The mean is given, that is 7.2. So we have to find the value of k.
సో ఇక్కడ ఇచ్చిన దత్తాంశంలో ఆల్రెడీ మనకి సగటు అనేది ఇవ్వడం జరిగింది. సగటేమో 7.2. సో ఈ మిస్సింగ్ వాల్యూ కేని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఫైండ్ అవుట్ చేయమంటే మనం యాక్చువల్గా ఎలా చేస్తామో చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో దీనికి సంబంధించి టేబుల్ వేసుకున్నాను. సో దిస్ ఈజ్ x. సో దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ f. సో దీన్ని xi అనుకున్నా పర్లేదు, అనుకోపోయినా పర్లేదు. సో fx. సో fi xi అనుకున్నాం కాబట్టి అనుకుందాం. సో fi xi తీసుకున్నప్పుడు నెంబర్స్ రాసుకున్నట్లయితే 2, 4, 6, 8, 10, 12 and frequency 4, 7, 10, 16, k, 3. So now we have to find FIXA. 4 2s are 8, 7 4s are 28, 6 10s are 60 and 16 8s are 80 and 6 8s are 48. This is 128. 10 into k, 10k. 12 3s are 36. So now we have to find the value of sigma fi. Sigma fi is equal to 3, 16, 19, 19, 10, 29, 29, 7, 36, 4, 40. So this is 40 plus k. So k is remaining here, 40 plus k. And this sum 6, 8, 14, 14, 8, 14, 8, 22, 8, 22, 8, 30, 3, 3, 3, 6, 6, 2, 8, 8, 6, 14, 14, 2, 14, 2, 16, 6, 1, 1, 1, 2. So this is 260 plus 10k. So this is the value of sigma FIXI. So now therefore mean is equal to so mean is equal to formula x bar is equal to mean x bar is equal to sigma FIXI by sigma fi. So this is equal to sigma FIXI. So this is equal to 260 plus 10k by 40 plus k. Okay, and the value of mean is given as 7.2. Okay, so this implies here 40 plus k divides here. If you bring it to left hand side, multiplies. So this is equal to 7.2 into 40 plus k. Okay, so this is equal to 260 plus 10k. Okay, so here 40 into 10, that is 72. So 72 4s are 4 2s are 8, 7 4s are 28. So this is 288 plus 7.2k is equal to 260 plus 10k. If you write the same terms one side, that is 7.2k minus 10k is equal to 260 minus 288. So 7.2 minus 10k is minus 2.8k is equal to minus 28. So both sides minus cancels. Therefore x is equal to 28 by 2.8. Okay, multiplying numerator and denominator by 10, we get 280 by 28. So 28 cancels 10 times. So the value of k is 10. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ xi వాల్యూ fi వాల్యూ ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూస్ అని ఇక్కడ రాసుకున్నాను.
సో ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఇవంతా కూడా యాడ్ చేసుకోవాలి. కేని మాత్రం లాస్ట్లో యాడ్ చేయాలి, మామూలుగా యాడ్ చేసుకున్న తర్వాత. అలాగే ఈ 10Kని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ వచ్చింది. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో సిగ్మా ఎక్స్ బార్ అంటే 7.2 ఈజ్ ఈక్వల్ టు 260 ప్లస్ 10K బై 40 ప్లస్ K. సో ఇక్కడ 40 ప్లస్ K డివైడ్ చేసినట్టు తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది. సో దిస్ ఇంప్లైస్ 7.2 ఇంటూ 40 ప్లస్ K ఈజ్ ఈక్వల్ 260 ప్లస్ 10K. సో 7.2ని 40తో మల్టిప్లై చేసినట్లయితే 288 ప్లస్ 7.2K ఈజ్ ఈక్వల్ టు 260 ప్లస్ 10K. సో ఇప్పుడు K వాల్యూస్ అని ఒకవైపున నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ అని ఒకవైపున రాసుకున్నట్లయితే సో 7.2 మైనస్ 10K అంటే అర్థమవుతుంది 2.8K అవుతుంది. అదేవిధంగా 260 మైనస్ 288 అంటే మైనస్ 28 అవుతుంది. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేసుకున్నాం. x ఈజ్ ఈక్వల్ 28 బై 2.8. ఇక్కడ లవాన్ని హారాన్ని 10తో గుణించుకున్నట్లయితే 280 బై 28 అవుతుంది. 28 వచ్చి 280లో 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో x వాల్యూ వచ్చి 10 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ టుమారో.